ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 1వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. తిమోతి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 12వ వచనము. నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్ధకమైన శంక నన్నంటదు. నే నమ్మిన వారిని నేనెరుగుదును, కనిపించే కీడంతా నాకు మేలయ్యేను. ఆశలు జారిన అదృష్టాలు మారినా నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచాను. విన్నపాలు వీగిపోయిన సన్నుతుడు మోగయైన నే నమ్మిన ప్రేమను నేనెరుగుదును. నేనరులు చాచే ఈవులు ఇవ్వకపోయినా, కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగిన, భావనలలో ఎగసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం. బాధలు వడగండ్లై బాధించిన, కష్టాలు కందిరిగలై వేధించిన నేనెదురు చూసే ఔన్నత్యం నేనెరుగుదును. కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు. నా సిలువ క్రింద నే నలిగి నీరైనా, నాకెదురయ్యే విపరీత కష్టాలే నా పాలిట అపురూప లాభాలు. విశ్వాసపు లంగరు దించాను, శోధన పెనుగాలులనెదిరించాను. తొణకదు బెణకదు నా ఆత్మనావా, మృత్యుసాగరపు తీరం చేరేదాకా. నా మనసు తనువు ప్రకటించాయి అందరి వీనుల విందుగా. నా కడ ఊపిరిదాకా నీ విశ్వాస్యతను అనుమానించను నేనని. ఒక అనుభవశాలి అయిన నావికుడు అన్నాడు, భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటుంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం. క్రైస్తవుడా, నువ్వు చేయాల్సింది ఇదే. పౌలు ఉన్న ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి, ఇది తప్పనిసరి. నీ తెలివితేటలు నీకు తోడు రావు, గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి, ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటు కొట్టుకోపోకుండా చూసుకోవడమే. క్రీస్తు దిశగా ఆత్మనావను లంగరు వేయాలి. గుంఘుమారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములు, మెరుపులు, గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి నీ ఆత్మ విశ్వాసానికి దేవుని విశ్వాస్యతను, ఆయన నిబంధనను, యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.